ఒక ఆశ్రమంలో ఉన్న గురువుగారి దగ్గరికి ఒక శిష్యుడు వచ్చి, గురువుగారు మీరు ఎప్పుడు ఎవరితోటి గొడవ పడరు, ఎవరిని ఒక మాట అనరు, ఎవరిని బాధ పెట్టేలా మాట్లాడరు, ఎప్పుడు చక్కగా చిరునవ్వు నవ్వుతూ ప్రశాంతంగా ఉంటారు. మీలా నేను ఉండాలని అనుకుంటున్నాను, కానీ అవ్వటం లేదండి. నేను మీలా అవ్వాలంటే ఏం చేయాలి అని గురువుగారిని అడుగుతారు. అప్పుడు గురువుగారు సరే చెప్తాను అని కొంచెంసేపు అంతకంటే ముందు నీకొక విషయం చెప్పాలి. నువ్వొక 7 రోజుల్లో చనిపోతున్నావు అని చెప్పేసి అన్నారు. ఏంటి నేను చనిపోతున్నానని ఆ శిష్యుడు చాలా ఇంటికి వెళ్ళిన దగ్గర నుంచి ఎవరితోటి ఎక్కువగా మాట్లాడేవాడు కాదు. ఎవరితోటి గొడవ పడేవారు కాదు. ఎవరిని ఒక మాట కూడా అనేవాడు కాదు. ఇంతకుముందు గొడవ పడిన వాళ్ళందరికీ క్షమాపణ చెప్పి వచ్చేవాడు. అలాగే ఏది చేయాలన్నా 10 సార్లు ఆలోచించి అది మంచిది, ధర్మం అయితేనే చేసేవాడు. అలా అతను రోజులు గడిచిపోతూనే ఉన్నాయన్నమాట. ఆఖరికి 7వ రోజు వచ్చేసింది. మళ్ళీ గురువుగారి దగ్గరికెళ్ళి నమస్కారం చేసి, ఈరోజు చివరి రోజు గురువుగారు అని చెప్పేసి ఆయన దగ్గర కూర్చున్నారు. కూర్చున్న తర్వాత గురువుగారు, ఈ 7 రోజులు ఎలా గడిచాయి అని అడిగారు. ఎలా గడిచడం ఏం గురువుగారు, ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉన్నాను, ఎవరితోటి గొడవలు లేవు, ఎవరి మీద కక్ష లేదు, ఇది నాకు కావాలి అనే ఆలోచన లేదు, చాలా ప్రశాంతంగా ఉందండి అని అన్నాడు. సరే అయితే నువ్వు అడిగావు కదా నన్ను ఏదో నేర్పించమని, అది నీకు అర్థమైనట్టేనా అని అడిగారు గురువుగారు. అప్పుడు అర్థమైంది ఆ శిష్యుడికి గురువుగారు అంత ప్రశాంతంగా ఎలా ఉండగలుగుతున్నారా అని. మరణం ఎప్పుడైనా రావచ్చు. ఉన్నన్నాళ్ళు ప్రేమతోటి, ఆప్యాయతోటి చుట్టుపక్కల వాళ్ళందరితో సంతోషంగా ఉంటూ మనం కూడా వాళ్ళతో సంతోషాన్ని షేర్ చేసుకుంటూ ఉండాలి. రేపు లేనిపోని బాధలు, అహంకారం, ఏమంటారు జెలసీ ఇలాంటివన్నీ వదిలేసి ప్రశాంతంగా ఉండడానికి అందరం ట్రై చేద్దాం. మామిడిపళ్ళు సీజన్ వచ్చేస్తుంది కదా, వీటిని చూస్తూ తింటూ ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా ఉందాం. ఓకేనా? బాయ్ అండి. హ్యావ్ ఎ నైస్ డే. వెళ్తూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే లైక్ చేసేయండి. ఓకేనా? బాయ్ అండి. హ్యావ్ ఎ నైస్ డే.